నమస్తే, గుడ్ ఈవినింగ్, వెల్కమ్ టు స్వతంత్ర న్యూస్. నేను సోనియా. బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. ఎన్నికల తర్వాత వైజాగ్లో ఉంటా, విశాఖ అభివృద్ధిపై 10 ఏళ్ల ప్రణాళిక ఉందన్న జగన్. విశాఖకు కాదు లండన్ వెళ్తారు, జగన్ వ్యాఖ్యలపై దేవినేని విమర్శలు. కేసీఆర్ తో ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ భేటీ, లోక్సభ ఎన్నికల్లో బీఎస్పీతో పొత్తు. ప్రణీత్ రావు సస్పెన్షన్ లో సంచలన విషయాలు, 42 హార్డ్ డిస్క్లను రిమూవ్. బీఆర్ఎస్ హయాంలో అవినీతి జరిగిన కాంగ్రెస్ మౌనంగా ఉంది, తెలంగాణను కాంగ్రెస్ కొత్త ఏటీఎంలో మార్చుకుందన్న మోడీ. డీకే శివకుమార్ కు ఊరట, మనీ ల్యాండరింగ్ కేసును కొట్టివేసిన సుప్రీంకోర్టు. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. లోక్సభ ఎన్నికల షెడ్యూల్ మరో 10 రోజుల్లో రాబోతుందని తెలుస్తోంది. ఎన్నికల షెడ్యూల్ గురించి జమ్మూ కాశ్మీర్ ఎన్నికల అధికారి పీకే పోల్ హింట్ ఇచ్చారు. మార్చి 13వ తేదీ తర్వాత కేంద్ర ఎన్నికల సంఘం షెడ్యూల్ ప్రకటించే అవకాశం ఉందన్నారు. వచ్చే లోక్సభ ఎన్నికల్లో 97 కోట్ల మంది ఓటర్లు ఓటు వేస్తారు. లోక్సభ ఎన్నికలతో పాటు ఆంధ్రప్రదేశ్, సిక్కిం, అరుణాచల్ ప్రదేశ్, ఒడిశా రాష్ట్రాలకు అసెంబ్లీ ఎన్నికలు ఉంటాయి. షెడ్యూల్ రావడానికి ముందే బీజేపీ దూకుడు పెంచింది. ప్రధాని మోదీ సుడిగాలి పర్యటన చేస్తున్నారు. రానున్న 10 రోజుల్లో ప్రధాని 12 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో పర్యటించనున్నారు. 29కి పైగా సభల్లో ప్రసంగించనున్నారు. ఈ సభలు మార్చి 13వ తేదీ ముగియనున్నాయి. మోదీ సభలు ముగిసిన రోజునే ఎన్నికల షెడ్యూల్ వెలువడవచ్చుననే చర్చ జరుగుతోంది. బులెటిన్లో మరొక బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్ తో బీఎస్పీ పొత్తు ఖరారైంది. కలిసి పోటీ చేయాలని 2 పార్టీలు నిర్ణయించుకున్నాయి. ఎంపీ ఎన్నికల్లో తాము బీఆర్ఎస్ తో కలిసి పోటీ చేస్తామని ఆ పార్టీ ప్రకటించింది. త్వరలో విధి విధానాలు ఖరారు కానున్నాయి. ఇప్పటికే దీనిపై బీఆర్ఎస్ నేత కేసీఆర్, బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ చర్చలు జరిపారు.
చేస్తూ ఉన్నారు. సో ఆ పరిస్థితుల్లో మరి సెక్యులర్ పార్టీ అయినా మరి సెక్యులర్ భావాలు కలిగి సెక్యులరిజాన్ని నిరంతరం కాపాడిన మరి భారతీయ రాష్ట్ర సమితి వారు మరి నేను బైంజీ మాయావతి గారి ఆశీస్సులతోని మరి వారిని కూడా కలవడం జరిగింది. సో ఈ తెలంగాణలో ఈ రాజ్యాంగానికి ప్రమాదం ఏదైతుందో, లౌకికత్వానికి ఏదైతే ప్రమాదం ఉందో, ఈ బీజేపీ నుంచి తర్వాత మరి ఈ మధ్యనే కాంగ్రెస్ కూడా మరి బీజేపీ లాగానే మారుతూ ఉన్నది. ఈ రెండు పార్టీల నుంచి ముప్పు నుండి మరి తెలంగాణను కాపాడడం కోసం మరి మేము అంటే బహుజన్ సమాజ్ పార్టీ మరి భారతీయ రాష్ట్ర సమితితో కలిపి మరి పార్లమెంట్ ఎలక్షన్లలో కలిసి పనిచేయాలని ఇప్పుడే మరి పెద్దలు గౌరవనీయులు కేసీఆర్ గారి దగ్గర మరి మాట్లాడడం జరిగింది. మరి తప్పకుండా మరి ఇంతకుముందు మీరు అన్నట్టుగా సీట్ల సర్దుబాటు విషయం ఏదైతే ఉందో, ఈ షీట్ షేరింగ్ విషయం అయితే మళ్ళీ మేము మా అధిష్టానానికి నివేదిస్తాం. అదేవిధంగా మరి మన మాజీ ముఖ్యమంత్రి గారు తప్పకుండా బైంజీ గారితో కూడా మాట్లాడతారు. సో దాని తర్వాత మరి ఇరు వర్గాలు ఇరు పార్టీలు ఒక నిర్ణయానికి వచ్చి తర్వాత తప్పకుండా తెలంగాణలో ఈ స్నేహం అనేది తప్పకుండా తెలంగాణ ప్రజల జీవితాలను మారుస్తుంది. తెలంగాణ ప్రజల విలువలను ఏదైతే గంగా జమున తహజీబ్ అని అంటున్నామో ఆ విలువలను ఆ సంస్కృతిని తప్పకుండా కాపాడుతుంది. బహుజన వర్గాలందరి జీవితాలు బాగుపడతాయి. ఇలా నిరుద్యోగులు సంతోషంగా లేరు. సో పట్టుమని 4 నెలలు కాలేదు, ఇప్పటికీ మళ్ళీ నిరుద్యోగులు రోడ్ల మీదకి వచ్చే పరిస్థితి. అదేవిధంగా పెద్ద ఎత్తున ఈ లౌకికత్వానికి తూట్లు పొడిచే సంస్కృతి అనేది మరి తెలంగాణలో వస్తూ ఉన్నది. అందుకొరకే ఈ స్నేహం అనేది, ఈ ఐకమత్యం అనేది రాబోయే రోజుల్లో తెలంగాణ సమాజాన్ని చాలా గొప్పగా మార్చబోతున్నది. సో చాలా చాలా ఆనందంగా ఉంది అలా మరి ఈ విషయం మీతో మాట్లాడుతున్నందుకు. తప్పకుండా తెలంగాణ ప్రజలు దీన్ని ఆస్వాదిస్తారు, ఆశీర్వదిస్తారని చెప్పేసి నేను కోరుకుంటున్నాను. కేసీఆర్ గారు మరి ఈ సమయం మాకు ఇచ్చినందుకు మరొకసారి ధన్యవాదాలు. అన్ని అంశాల్లో కలిసి పనిచేస్తారు రెండు పార్టీ. ఇప్పుడు పార్లమెంట్ ఎలక్షన్స్ చెప్తాం. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం మనం. పార్లమెంట్ ఎన్నికలో బీఆర్ఎస్తో బీఎస్పీ పొత్తు ఖరారైంది. కలిసి పోటీ చేయాలని రెండు పార్టీలు నిర్ణయించుకున్నాయి. ఎంపీ ఎన్నికల్లో తాము బీఆర్ఎస్తో కలిసి పోటీ చేస్తామని ఆ పార్టీ ప్రకటించింది. త్వరలో విధి విధానాలు ఖరారు కానున్నాయి. ఇప్పటికే దీనిపై బీఆర్ఎస్ నేత కేసీఆర్, బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ చర్చలు జరిపారు. ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి సవీన్ ఫోన్ లైన్లో అందిస్తారు. సవీన్, చెప్పండి, పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్ తో బీఎస్పీ పొత్తు ఖరారు చూస్తున్నాం, దీనిపైన అప్డేట్స్ ఏంటి? అసెంబ్లీ ఎన్నికల్లో ఒంటరిగా పోటీ చేసిన బీఆర్ఎస్ మాత్రం ప్రతిపక్ష స్థానానికి రావడంతో పార్లమెంట్ ఎన్నికల్లో వ్యూహాత్మకంగా వ్యవహరిస్తోంది. అందులో భాగంగానే బీఎస్పీతో పొత్తు కుదుర్చుకుంది. బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఈ రోజు మధ్యాహ్నం కేసీఆర్ నివాసానికి వెళ్లారు. కేసీఆర్ తో ప్రత్యేకంగా చర్చలు జరిపారు. వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో బీఎస్పీ, బీఆర్ఎస్ ఈ రెండు పార్టీలు కలిసి పోటీ చేస్తాయంటూ ఇరు పార్టీల అధ్యక్షులు ప్రకటించిన పరిస్థితి మనకు కనపడుతుంది. నాగర్ కర్నూలు పార్లమెంటు స్థానం నుంచి బీఎస్పీ పార్టీ తరఫున బీఆర్ఎస్ పొత్తుతో ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ బరిలో దిగే అవకాశం ఉంది. దీన్ని త్వరలోనే అధికారికంగా ప్రకటించబోతున్నారు. ముఖ్యంగా ఇటీవల జరిగిన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ ప్రతిపక్ష స్థానంలోకి రావడంతో ఇప్పుడు పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ అత్యధిక లోక్సభ స్థానాలు కైవసం చేసుకోవడం అత్యంత ప్రతిష్టాత్మకంగా మారింది. ఇప్పటికే బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన సిట్టింగ్ ఎంపీలు పార్టీ మారుతున్న క్రమంలో ఈ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ పోటీలో ఉండదు. రెండు జాతీయ పార్టీలైన కాంగ్రెస్, బీజేపీ పార్టీల మధ్యనే పోటీ ఉంటుందనే ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ వ్యూహాత్మకంగా వ్యవహరించి బీఎస్పీతో పొత్తు కుదుర్చుకునే ప్రయత్నం చేశారు. ఒకనొక దశలో ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ బీఎస్పీకి రాజీనామా చేసి బీఆర్ఎస్ పార్టీలో చేరతారనే ప్రచారం మాత్రం పెద్ద ఎత్తున జరిగింది. కానీ బీఎస్పీ పార్టీని వీడకుండా బీఆర్ఎస్ పార్టీ పొత్తు కుదుర్చుకుని నాగర్ కర్నూలు పార్లమెంట్ స్థానం నుంచి పోటీ చేసే విధంగా బీఆర్ఎస్ పార్టీతో చర్చలు జరిపి బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ పొత్తు దిశగా అడుగులు వేశారని చెప్పుకోవచ్చు. నాగర్ కర్నూలు పార్లమెంట్ స్థానం నుంచి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ పోటీ చేయబోతున్నారు. దీనికి సంబంధించి ఇరు పార్టీల అధినేతలు కూడా ప్రకటించిన పరిస్థితి మనకు కనపడుతుంది. ముఖ్యంగా ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఐపీఎస్ గా ఉన్నారు. గురుకులాలకు సంబంధించి సెక్రటరీగా ఉమ్మడి రాష్ట్రంలో కావచ్చు, తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత కూడా ఆయన వరుసగా
పనిచేశారు. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు ముందు బీఎస్పీలో చేరి రాష్ట్ర అధ్యక్ష పదవి చేపట్టి అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేశారు. సిర్పూర్ కాగజ్నగర్ నుంచి పోటీ చేసి ఆయన మూడో స్థానంలో నిలిచారు. 46,000కు పైగా ఓట్లు సాధించి ఆయన మూడో స్థానంలో నిలిచినప్పటికీ బీఎస్పీ తరపున నిలబెట్టినటువంటి అనేక మంది అభ్యర్థులు 5,000 నుంచి 10,000 ఓట్లు సంపాదించుకున్నారు. ముఖ్యంగా అప్పుడు బీఆర్ఎస్ ప్రభుత్వంపై పెద్ద ఎత్తున విమర్శలు చేసిన ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ తెలంగాణలో ప్రతిపక్ష స్థానంలోకి రావడంతో, మరోవైపు తాను పోటీ చేసి ఎమ్మెల్యేగా ఓడిపోవడంతో ఇప్పుడు పార్లమెంట్ ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో ఎంపీగా పోటీ చేయాలంటే ఖచ్చితంగా ఏదో ఒక రాజకీయ పార్టీ మద్దతు అవసరమని భావించిన ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ బీఆర్ఎస్ పార్టీతో పొత్తుకు సిద్ధమయ్యారు. దీనికి సంబంధించి ఇప్పటికే ఢిల్లీ వెళ్లి బీఎస్పీ అధినేత్రి మాయావతిని కలిసి తెలంగాణలో బీఆర్ఎస్ తో పొత్తుకు వెళ్తామంటూ కూడా ఆయన మాయావతి పర్మిషన్ తీసుకుని వచ్చినట్టుగా తెలుస్తోంది. అందులో భాగంగా ఈ రోజు మధ్యాహ్నం బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఇంటికి వెళ్లి చర్చలు జరిపి పొత్తుపై చర్చించి పొత్తు కుదుర్చుకున్నామంటూ అధికారికంగా ప్రకటించిన పరిస్థితి మనకు కనపడుతోంది. ఇప్పటికే ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో 14 అసెంబ్లీ స్థానాల్లో ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ 12 అసెంబ్లీ స్థానాలు ఓడిపోయింది. కేవలం 2 స్థానాల్లో మాత్రమే విజయం సాధించింది. ఇప్పుడు పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి అక్కడ ఆశాజనకమైన ఫలితాలు వస్తాయని భావిస్తున్న తరుణంలో ముఖ్యంగా బీఎస్పీతో పొత్తు కుదుర్చుకోవడం ద్వారా నాగర్ కర్నూలు పార్లమెంట్ స్థానం ఎస్సీ రిజర్వ్డ్ నియోజకవర్గంగా ఉంది. అక్కడ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ను పోటీ చేస్తే రాష్ట్ర వ్యాప్తంగా బీఆర్ఎస్ కూడా దళిత వర్గాలతో పాటు ఇతర సామాజిక వర్గాలు కలిసి వస్తాయి. అది బీఆర్ఎస్ పార్టీకి లాభం చేకూరుస్తుంది. కొత్త ఈక్వేషన్ తో బరిలోకి దిగవచ్చని బీఆర్ఎస్ పార్టీ కూడా భావిస్తుంది. అందులో భాగంగానే బీఎస్పీ పార్టీతో పొత్తు దిశగా అడుగులు వేసి బీఆర్ఎస్ పార్టీ ముందుకు వెళ్ళింది. 2010 ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికలకు ముందు మునుగోడు ఉప ఎన్నికల సందర్భంగా సిపిఎం సిపిఐ పార్టీలతో బీఆర్ఎస్ పార్టీ పొత్తు కుదుర్చుకొని అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసి అక్కడ విజయం సాధించింది. ఆ తర్వాత అసెంబ్లీ ఎన్నికల్లో సిపిఎం సిపిఐ పార్టీలతో పొత్తు ఉంటుందని అందరూ భావించినప్పటికీ బీఆర్ఎస్ పార్టీ ఆ 2 పార్టీలను పక్కన పెట్టి ఒంటరిగా పోటీ చేసి అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయింది. కానీ ఈసారి లోక్సభ ఎన్నికల్లో మాత్రం ఎవరు ఊహించిన విధంగా ఎవరితో పొత్తు ఉండదని భావిస్తున్న తరుణంలో బీఎస్పీ పార్టీతో పొత్తు కుదుర్చుకొని లోక్సభ ఎన్నికల బరిలో బీఆర్ఎస్ పార్టీ నిలబడబోతోందని చెప్పుకోవచ్చు. మరి పార్లమెంట్ ఎన్నికల వేళ కొత్త పొత్తు పొడిచింది. అలాగే బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ చర్చ జరిపినట్టు చూస్తున్నాం. ఎలాంటి చర్చలు జరిపారు? మరి బీఎస్పీకి ఎక్కడ సీట్లు ఇచ్చే అవకాశాలు ఉన్నాయి? ఎన్ని సీట్లు ఇచ్చే అవకాశాలు ఉన్నాయి? ఏమైనా సమాచారం ఉందా? ప్రస్తుతానికైతే బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ తో బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఈ రోజు మధ్యాహ్నం చర్చలు జరిపారు. ప్రస్తుతానికైతే నాగర్ కర్నూలు పార్లమెంట్ స్థానం ఒక్కటే బీఎస్పీ పార్టీకి ఇచ్చే అవకాశం ఉన్నట్లుగా మనకు బీఆర్ఎస్ వర్గాల ద్వారా సమాచారం అందుతుంది. ఎందుకంటే ఇప్పుడు బీఎస్పీ పార్టీ లోక్సభ ఎన్నికల్లో సింగిల్ గా పోటీ చేసినా ఎక్కడ గెలిచే పరిస్థితి లేదు కాబట్టి రాష్ట్రంలో ప్రధానమైన రాజకీయ పార్టీగా 10 సంవత్సరాల అధికారంలో ఉండి ఇప్పుడు ప్రధాన ప్రతిపక్ష పార్టీగా ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీతో పొత్తు కుదుర్చుకొని ఎన్నికల్లోకి వెళ్తే గెలిచే అవకాశం ఉంటుందని భావించిన తర్వాతనే ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ బీఆర్ఎస్ పార్టీతో పొత్తుకు సిద్ధపడ్డారు. అందులో భాగంగానే ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఒక్కడే నాగర్ కర్నూలు పార్లమెంట్ స్థానం నుంచి బీఆర్ఎస్ మద్దతుతో బీఎస్పీ అభ్యర్థిగా బరిలో దిగే అవకాశం ఉన్నట్లుగా ప్రచారం జరుగుతుంది. దీనికి సంబంధించి బీఆర్ఎస్ పార్టీ కూడా నాగర్ కర్నూలు పార్లమెంట్ సీటును బీఎస్పీ పార్టీకి ఇచ్చేందుకు సిద్ధమైందని చెప్పుకోవచ్చు. బల్దియాలో మరో బర్త్ అండ్ డెత్ సర్టిఫికేట్ స్కామ్ బయటపడింది. నాన్ అవైలబిలిటీ సర్టిఫికేట్ లేకుండానే బర్త్ అండ్ డెత్ సర్టిఫికేట్లను ఫలక్నుమా సర్కిల్ అధికారులు జారీ చేశారు. నాన్ అవైలబిలిటీ సమాచారం రికార్డులలో లేకపోవడం ఆశ్చర్యానికి గురి చేస్తోంది. గతేడాది నవంబర్ నుంచి ఇప్పటి వరకు ఇదే సర్కిల్ నుంచి 80 సర్టిఫికేట్స్ జారీ అయినట్లు తెలుస్తోంది. ఖైరతాబాద్, సికింద్రాబాద్, చార్మినార్, గోషామహల్ సర్కిల్స్లోనూ ఇదే తీరు కనిపిస్తోంది. 1998లో జన్మించిన వ్యక్తికి నవంబర్లో నాన్ అవైలబిలిటీ కింద సర్టిఫికేట్ జారీ అయింది. ఈ సర్టిఫికెట్లను ఆధార్, ఓటర్ ఐడి, పాస్పోర్ట్, ల్యాండ్ రిజిస్ట్రేషన్లకు ఘరానా మోసగాలు వాడుతున్నట్లు బయటపడింది. గత కమిషనర్ లోకేష్ కుమార్ హయాంలో దాదాపు 36,000 ఫేక్ బర్త్ అండ్ డెత్ సర్టిఫికేట్స్ రద్దయ్యాయి. ఇప్పటి వరకు దానిపై ఎలాంటి చర్యలు లేకపోవడంతో కేటుగాలు రెచ్చిపోయారు.
ఇదే అంశమే మరింత సమాచారం మా ప్రతినిధి వేణు ఫోన్లలో అందిస్తారు. వేణు చెప్పండి, బల్దియాలో మరో బర్త్ అండ్ డెత్ సర్టిఫికేట్ స్కామ్ బయటపడింది, దీనిపైన అప్డేట్స్ ఏంటి? బల్దియాలో బర్త్ అండ్ డెత్ సర్టిఫికేట్ సంబంధించి ప్రతి సందర్భంలో కూడా వివాదాస్పదం అవుతున్నటువంటి పరిస్థితి ఉంది. గతంలో కూడా మనం ప్రత్యేకంగా ఈ బర్త్ అండ్ డెత్ సర్టిఫికేట్ స్కామ్ ని బయటపెట్టడం జరిగింది స్వతంత్ర టీవీ. ఇక మరోసారి ఏదైతే ఈ రోజు కూడా ఇటు ఏదైతే చార్మినార్ సంబంధించినటువంటి ఏరియాలో ఈ నాన్ అవైలబిలిటీ సర్టిఫికేట్ లేకుండానే బర్త్ అండ్ డెత్ సర్టిఫికేట్లను జారీ చేశారు ఫలక్నామా సర్కిల్ అధికారులు. రికార్డులలో వెతికితే మాత్రం నాన్ అవైలబిలిటీ సమాచారం మాత్రం లేకుండానే వీళ్ళు ఈ బర్త్ అండ్ డెత్ సర్టిఫికేట్లు ఇవ్వడం ఇప్పుడు వివాదాస్పదమైంది. గత ఏడాది నవంబర్ నుండి ఇప్పటి వరకు ఇదే సర్కిల్ నుండి 80 సర్టిఫికేట్స్ జారీ చేశారు. ఇదే రకంగా ఖైరతాబాద్, సికింద్రాబాద్, చార్మినార్, గోషామాల్ సర్కిల్లో ఇది ఒక దందాగా అక్కడ ఉన్నటువంటి అధికారులు చేసినటువంటి పరిస్థితి. ఇక ముఖ్యంగా వీటి ద్వారా ఏదైతే ఈ బర్త్ సర్టిఫికేట్ల ద్వారా ఆధార్, ఓటర్ ఐడి, పాస్పోర్ట్ ల్యాండ్ అలాగే ల్యాండ్ రిజిస్ట్రేషన్ కూడా వాడుతున్నటువంటి పరిస్థితి ఉంది. గతంలో కమిషనర్ లోకేష్ కుమార్ ఉన్నప్పుడు దాదాపు 36,000 బర్త్ సర్టిఫికెట్లు, డెత్ సర్టిఫికెట్లను జారీ చేస్తే వాటిని రద్దు చేయడం జరిగింది. కానీ దానిపై ఇప్పటి వరకు ఎలాంటి చర్యలు లేవు. దీంతో ఇటు అధికారులకు కొంతమంది తోడవడంతో ఇక రెచ్చిపోయినటువంటి పరిస్థితి. దీంతో ఏదైతే ఈ దందాకు మొత్తం కేవలం కింది స్థాయి ఉద్యోగులే కాదు, ఉన్నతాధికారుల అన్నదండలతో నడుస్తున్నదని చెప్పి కూడా జరుగుతున్న తీరు బట్టి మనకు అర్థమవుతుంది. ఎవరికి అయితే ఎమర్జెన్సీ సర్టిఫికేట్ అవసరం ఉంటుందో ఈ బర్త్ అండ్ డెత్ సర్టిఫికేట్, దాన్ని బట్టి ఒక్కొక్కరు దగ్గర నుండి కూడా డబ్బులు వసూలు చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ముఖ్యంగా ఒక్కొక్క సర్కిల్ నుండి 3 లక్షల, అలాగే ఆదాయం ఎక్కువ ఉన్న సర్కిల్లో 5 లక్షల రూపాయలు కూడా పైన కింద నుండి పై వరకు డబ్బులు ఇస్తూ ఈ బర్త్ అండ్ డెత్ సర్టిఫికేట్లకు ఇటు అధికారుల నుండి అండగా పొందుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఇక ముఖ్యంగా ఏఎన్హెచ్ఓలు లేని చోట డిప్యూటీలను పెట్టారు అధికారులు. ఇక ఇలాంటి ప్లేసుల్లో ఏఎన్సీ రిజిస్ట్రార్లు బర్త్ అండ్ డెత్ సర్టిఫికేట్స్ కూడా జారీ చేస్తున్నారు. దీంతో ఇప్పటికే జిహెచ్ఎంసీ జారీ చేసినటువంటి కొన్ని సర్టిఫికేట్లపై పెద్ద ఎత్తున వివాదం రావడం, మరోవైపు దీనికి సంబంధించి గత ఏడాది కూడా మనం వర్ష కథనాలు ఇచ్చాం. అయినా కానీ మరొకసారి కూడా జిహెచ్ఎంసీలో బర్త్ అండ్ డెత్ సర్టిఫికేట్ చాలా పెద్ద వివాదాస్పదం అవుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఇక ముఖ్యంగా ఈ సీఎంహెచ్ఓ పై కూడా తీవ్ర ఆరోపణలు ఉన్నాయి. ఇంత జరుగుతున్నా కానీ పట్టించుకున్నటువంటి పరిస్థితి ఉంది. ఇక మనం జిహెచ్ఎంసీకి సంబంధించి చూసుకుంటే ఈ బర్త్ అండ్ డెత్ సర్టిఫికేట్లకు సంబంధించి పారదర్శకత ఉండేలా కూడా గత కమిషనర్ కొన్ని చర్యలు తీసుకున్నారు. అయినా కానీ వాటిని మళ్ళీ యథావిధిగానే కింది స్థాయి ఉద్యోగులు కొనసాగిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. దీంతో మరొకసారి ఈ చార్మినార్ జోన్ లో ఈ నాన్ అవైలబిలిటీ సర్టిఫికేట్ లేకుండానే బర్త్ అండ్ డెత్ సర్టిఫికేట్లు జారీ చేస్తున్నటువంటి పరిస్థితి. అన్నదండలతోనే ఈ దందా నడుస్తున్నట్టు తెలుస్తుంది. మరి అధికారులు చర్యలు తీసుకోవడం లేదా? అయితే ముఖ్యంగా ఏదైతే ఈ బర్త్ అండ్ డెత్ సంబంధించి చూసుకుంటే సీఎంహెచ్ఓ వీరందరిపై కూడా నిఘా పెట్టాల్సి ఉంటుంది. అయితే ఈ సీఎంహెచ్ఓ మాత్రం ఇప్పటి వరకు గతంలో జరిగినటువంటి తప్పిదాలు మరొకసారి పునరావృతం అవుతున్నా కానీ ఇప్పటి వరకు ఎలాంటి చర్యలు తీసుకునేటువంటి పరిస్థితి లేదు. మరోవైపు గతంలో జరిగిన అనుభవాలు చూసుకుంటే కొన్ని సందర్భాల్లో కేసులు కూడా నమోదయ్యాయి. అయినా కానీ అధికారుల తీరు మాత్రం మారడం లేదు. ముఖ్యంగా ఈ నాన్ అవైలబిలిటీ సర్టిఫికేట్ లేకుండా ఏదైతే టెక్నికల్ గా గతంలో జిహెచ్ఎంసీ బర్త్ అండ్ డెత్ సర్టిఫికేట్లు జారీ చేసేది. అయితే ఇప్పుడు మీ సేవను అప్లై చేస్తున్నా కానీ ఈ నాన్ అవైలబిలిటీ సర్టిఫికేట్ ప్లేస్ లో ఎంపీ పేపర్ పెట్టినా కానీ చూసి చూడనట్టుగా అధికారులు డబ్బులు వసూలు చేసుకుని సంతకాలు చేస్తూ వారికి బర్త్ అండ్ డెత్ సర్టిఫికేట్లు జారీ చేసినటువంటి పరిస్థితి. దీనిపై చర్యలు తీసుకోవాల్సినటువంటి ఉన్నతాధికారులు మాత్రం ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదు. థ్యాంక్ యూ వేణు. నగిరి వైసీపీలో రోజు రోజుకు అంతర్గత పోరు రాజుకుంటోంది. మంత్రి రోజాపై జెడ్పీటీసీ, ఎంపీటీసీ వార్డు సభ్యులు సైతం నిప్పులు చెరుగుతూ తమకు జరిగిన అవమానాలపై రగిలిపోతున్నారు.
అధిష్టానం రోజాకు నగరి టికెట్ ఇస్తే ఓడించి తీరుతామని తేల్చి చెబుతున్నారు. నగర్లో అసమ్మతి నేతల మనోభావాలపై మరింత సమాచారం మా ప్రతినిధి జేజీరావు అందిస్తారు. మంత్రి రోజా ప్రతినిత్యం ఏదో ఒక వివాదంలో చిక్కుకుంటూనే ఉన్నారు. ఎమ్మెల్యేగా నగిరి నియోజకవర్గం నుంచి గెలిచినప్పటి నుంచి కూడా వివాదాస్పదంగా తయారైనటువంటి పరిస్థితి. స్థానికంగా మన వెనకల ఉన్నటువంటి నాయకులందరూ రోజా ఎమ్మెల్యే అవటానికి వారి భుజాల మీద వేసుకొని ముందుకు తీసుకెళ్ళి అగ్ర స్థానంలో కూడా ఉంచారు. ఇప్పుడు వీళ్ళు అదే ఆ యొక్క పదవి ముగిసేటప్పటికి రోజాని మేము ఇంత దూరం తీసుకెళ్ళాం, కానీ మా అందరికీ కూడా అన్యాయమే చేస్తోంది. రోజాకు టికెట్ అధిష్టానం ఇస్తే మేము ఎట్టి పరిస్థితుల్లో కూడా తనకు సపోర్ట్ చేయము అనేటువంటిది బల్లగుద్ది మరీ చెప్తున్నారు. చెప్పండి, ఆ 2 రోజుల నుంచి కూడా మీ నియోజకవర్గం సంబంధించి విపరీతమైనటువంటి వార్తలు వస్తున్నాయి. రోజా గారి మీద వ్యతిరేకత ఇలాంటివి రోజు రోజుకి పునరావృతం అవుతూనే ఉన్నాయి. అసలు ఇంతటి గ్యాప్ రావడానికి కారణం ఏంటి? మీరు ఇందాక ప్రెస్ మీట్లో కూడా చెప్పడం జరిగింది, మా అందరి భుజస్కంధాల మీద మేడంని ఇవాళ మినిస్టర్ చేశామని అన్నారు. మీరు చెప్పేది నిజమండి. ఆమె యొక్క వ్యవహార శైలి, వాళ్ళ కుటుంబం యొక్క ఆధిపత్యము, అధికార దాహము, అహంకారము, వీటన్నిటి వల్లనే నగరి నియోజకవర్గంలో ప్రతి కార్యకర్త ఈరోజు ఇబ్బంది పడుతున్నారు. ఎందుకంటే నాతో సమస్య ఆడొచ్చిందంటే ఆమెకి, నేను 3 బిల్డింగ్లు కట్టాను, సచివాలయము, ఆర్బీకే, బిఎంసి. నాకు ఆమెకి కొద్దిగా గ్యాప్ వచ్చినప్పుడు ఆమె నన్ను ఇబ్బంది పెట్టాలనే ఉద్దేశంతో ఇన్కంప్లీట్ అయినటువంటి బిల్డింగ్, కంప్లీటే కాలేదు అంటే మా పార్టీకి సంబంధించినటువంటి లోగోస్ కానీ, అదేవిధంగా పేర్లు కానీ, కరెంటు కానీ ఇవన్నీ లేకుండా నా మీద ఒక పంతంతో వచ్చి ఓపెన్ చేయడం జరిగింది. దానికి ఏం చెప్పింది, బిల్లులు రాలేదు అందువల్ల అటకాయించినాడు, బేగమేనాడని. బిల్లులు అనేది స్టేట్ ఇష్యూ, అది అందరికీ వస్తే నాకు వస్తాయి. బిల్డింగు ప్రారంభించేటప్పుడు ఆ జడ్పీటీసీని కానీ, ఆ ఎంపీటీసీని కానీ, ఆ సర్పంచ్ని కానీ ఫస్ట్ చెప్పాలి. అధికారులు ఉన్నారు, అధికారులతోనే చెప్పించి ఉండాలి. చెప్పకుండా రావడం జరిగింది. అందువల్లే నేను ఆమె నిలదీయడం జరిగింది. 17వ వార్డుకు సంబంధించినటువంటి భువనేశ్వరి తనకు చైర్మన్ గిరి కట్టపెడతానని చెప్పి 60 లక్షల రూపాయలు మినిస్టర్ తీసుకున్నారనేటువంటిది చెప్పడం జరిగింది. అంటే దీనిలో ముఖ్య ఉద్దేశం ఏమంటారు? అది వాస్తవమే అంటారా? ఆ నామినేషన్ కూడా చేయించింది నేనే అప్పుడు. ఎందుకంటే 27 మందికి 24 మంది నామినేషన్ చేయించాను. నా దగ్గర ఉండేవాళ్ళంతా నన్ను కాదనుకొని, ఎందుకంటే నేను ఆమె గెలిచిన తర్వాత 2సార్లు గెలిచిన తర్వాత 6 నెలల క్రితం నేను బయట వచ్చేసాను. ఆమె పోకలు నచ్చకుండా, ఆమె ధోరణి నచ్చకుండా వచ్చేస్తే అప్పుడు ఈ యొక్క నామినేషన్ చేసిన తర్వాత నామినేషన్ని కూడా పరిశీలన చేయడం జరిగింది. దాంట్లో 12 బీఫారాలు నాకు ఇస్తానని చెప్పడం జరిగింది, పెద్ద ఆయన కానీ అందరూ కానీ నాకు ఇవ్వలేదు. అందువల్ల ఆమె ఏం చేస్తుందంటే ఈ బీఫామ్లు ఇచ్చిన వాళ్ళందరినీ మలుచుకొని వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకొని నేను చైర్మన్ చేస్తానని చెప్పి అందరూ ఎస్సీలు 4 ఎస్సీలు నలుగురికి అదే మాట చెప్పి, అదే తెలుగుదేశంలో ఉండే ఒక ఎస్సీ అతను తీసుకువచ్చి ఇక్కడ చైర్మన్గా చేసింది. అతను ఎస్సీ అంటే ఆల్రెడీ ఇంతకుముందు ఆయన ఎస్సీగా ఉన్నాడు. ఎస్సీగా ఉంటే తెలుగుదేశంలో ఎస్సీగా ఉన్నప్పుడు అతను క్యాస్ట్ మారుకున్నాడు. ఎందుకంటే బీసీలో ఈ నామినేటెడ్ పోస్టు మున్సిపాలిటీలో వచ్చింది, కోఆప్షన్ మెంబర్ వచ్చింది కాబట్టి వాడు బీసీకి మారినాడు. అయినా కూడా అతన్ని మళ్ళీ ఎస్సీ సర్టిఫికేట్ ఇప్పించి మళ్ళీ చైర్మన్ చేసింది. రోజా గారికి అధిష్టానం టికెట్ ఇస్తే మేము ఎట్టి పరిస్థితుల్లో కూడా సహకరించము అని అంటున్నారు. అది కరెక్ట్ అన్న. ఇప్పుడు సర్వే పెద్ద జగన్మోహన్ రెడ్డి గారు ఎన్నో సర్వేలు చూస్తుంటారు. ఎవరెవరో ఒక 5 మంది తీసుకోండి, ఆ 5 మందిలో ఎవరికి ఉందో వాళ్ళకే చేస్తారా. కానీ ఆయన కూడా ఇప్పుడు నాకు సర్వే బాగుందని నాకు ఇచ్చేయగలరు, అమ్ముడు గారికి. దానివల్ల ఆయన కూడా పెద్ద హైకమాండ్ వాళ్ళు సర్వే చూసుకొని వాళ్ళు కూడా పద్ధతి ప్రకారంగా చేస్తారని ఆ నమ్మకం ఉంది. మీరు చెప్పండి, అంటే చక్రపాణి రెడ్డి గారి పేరు ఎక్కువగా కూడా ప్రస్తావన వస్తుంది. తనకి పూర్తి స్థాయిలో టికెట్ అధిష్టానం ఒకవేళ కన్ఫర్మ్ చేస్తే మీరంతా కలిసికట్టుగా అతనికి సేవ చేసేటువంటి భాగ్యం కల్పిస్తానంటారా? అంటే చక్రపాణి రెడ్డి గారికి టికెట్ ఇవ్వటాన్ని మీరు సమర్థిస్తారా? 100కు 1000 రెట్లు పనిచేస్తామండి. చక్రపాణి రెడ్డి సీట్ ఇస్తే మాకు ఇప్పుడు ముందు కూడా ప్రెస్లో ఏం చెప్పాము మేము, మాకు పార్టీ తల్లితో సమానం, పార్టీ నాయకులు తండ్రితో సమానం, పార్టీని మేము వదులుకోం. దానివల్ల ఒక సీటు పోకూడదు. మా నాయకుడు ఏం చెప్తున్నాడు ఎంతసేపు అయినా, వై నాట్ 175 అంటున్నారు. అనవసరంగా ఒక సీటు తగ్గిపోద్దే 174కి నిలిచిపోతామని బాధతో మేము అన్నీ చెప్పడం జరుగుతుంది, కానీ వేరే రీజన్ కాదండి. ఖచ్చితంగా చక్రపాణికి ఇస్తే 1000 రెట్లు పనిచేస్తాము, దానిలో డౌటే లేదు. మాకు పార్టీ ద మోస్ట్ ఇంపార్టెంట్. దానికోసమే మేము కష్టపడుతున్నాం 14 సంవత్సరాలుగా. మాకు పదవుల కోసం వేరే డబ్బుల కోసం మేము రాలే పార్టీకి.
ఇది మళ్ళీ మూడోసారి చెప్తున్నా ఈ మాట నేను. నగిరి నియోజకవర్గానికి సంబంధించిన నాయకులు అందరూ కూడా ఒకటే చెప్తున్నారు. అధిష్టానం రోజాకు టికెట్ ఇస్తే ఏమాత్రం కూడా సహాయ సహకారాలు అందించమని, అదే స్థానికంగా ఉన్నటువంటి చక్రపాణి రెడ్డికి 100% టికెట్ కన్ఫామ్ అయితే 1000 రెట్లు ఎక్కువగా పనిచేసి తన నాయకుడిగా నిలిపించుకుంటామని చెప్తున్నారు. సీఎం జగన్మోహన్ రెడ్డి వైనాట్ 175 ఏ విధంగా అయితే కోరుకుంటున్నారో, నగిరి నియోజకవర్గంలో రోజాకి ఇస్తే 174 అవుతుంది, చక్రపాణికి ఇస్తే 175కి మేము పూర్తి స్థాయిలో కూడా మెజార్టీ చూపిస్తామనేటువంటిది నగిరి నియోజకవర్గ నాయకులు చెప్తున్నారు. కెమెరామెన్ లోకేష్తో జేజీరాం, స్వతంత్ర టీవీ, తిరుపతి. వైసీపీకి మంత్రి పదవికి గుమ్మనూరు జయరాం రాజీనామా చేశారు. సజ్జల ధనుంజయ చెప్పిన మాటలనే సీఎం జగన్ నమ్ముతున్నారని ఆరోపించారు. ఇక నుంచి తన ప్రయాణం టీడీపీతోనని ప్రకటించారు. వైసీపీ కోసం ఎంతో కష్టపడి పనిచేశానని అయినా జగన్ గుర్తించకుండా ఎవరో చెప్పిన మాటలు నమ్ముతున్నారని ఆరోపించారు. కార్యకర్తలతో మాట్లాడే నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. పల్నాడు జిల్లా వినుకొండలో శాశ్వత త్రాగునీటి పథకానికి ప్రస్తుత ఎమ్మెల్యే బొల్ల బ్రహ్మనాయుడు తూట్లు పొడిచారని ఆరోపించారు. మాజీ ఎమ్మెల్యే జీవి ఆంజనేయులు వినుకొండలో సమ్మర్ స్టోరేజ్ ట్యాంక్ను పరిశీలించి పనుల్లో నిర్లక్ష్యం, అవినీతి అక్రమాలపై ఆయన మండిపడ్డారు. టీడీపీ హయాంలో మాచర్ల, వినుకొండ, పిడుగురాళ్ల త్రాగునీటి సమస్య పరిష్కారానికి కేంద్రంతో మాట్లాడి 2018లో 381 కోట్ల నిధులు మంజూరు చేయించామని తెలిపారు. పథకం నిర్మాణానికి పనులు కూడా ప్రారంభించామని, వైసీపీ ప్రభుత్వం రాగానే ప్రస్తుత ఎమ్మెల్యే కమిషన్ల కోసం కాంట్రాక్టర్లను బెదిరించి తరిమి వేయడంతో పనులు నిలిచిపోయాయని జీవి ఆంజనేయులు తెలిపారు. తెలుగుదేశం పాలనలో ఏషియన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ బ్యాంక్ ద్వారా 381 కోట్లు వచ్చినాయి. శాశ్వత మంచినీటి పథకానికి ఇంటింటికి ట్యాప్ వేసి ప్రతి ఇంటికి మంచినీళ్ళు ఇవ్వాలని ఆనాడు చంద్రబాబు గారు నిధులు ఇచ్చారు. ఆనాడు ప్రాజెక్ట్ రిపోర్ట్ తయారు చేసి వెంకయ్యనాయుడు గారిని కలిసాం. ఆనాడు కేంద్ర మంత్రిగా ఉన్నటువంటి వెంకయ్యనాయుడు గారు చంద్రబాబు గారి సహకారంతో కష్టపడి పల్నాడు జిల్లాకి 380 కోట్ల నిధులు తీసుకొచ్చాం. వినుకొండ, మాచర్ల, పిడుగురాళ్ళలో 3 స్కీములకి 380 కోట్ల నిధులు తీసుకొచ్చాం. దానిలో వినుకొండకి సుమారు 160 కోట్ల రూపాయలు. శాశ్వత మంచినీటి పథకం 2 సంవత్సరాల్లో పూర్తి అవ్వాల్సినటువంటి ప్రాజెక్టు ఈరోజు దుస్థితిది 5% కూడా పూర్తి కాలేదు. ప్రతిపక్షాల ఫోన్ టాపింగ్ ఆరోపణలపై సస్పెండ్ అయిన ప్రణీత్ రావు ఉన్నతాధికారుల అనుమతి లేకుండా హెడ్ క్వార్టర్ విడిచి వెళ్లకూడదని డీజీపీ ఆదేశాలు జారీ చేశారు. ప్రణీత్ రావు సస్పెన్షన్లో సంచలన విషయాలు బయటపడుతున్నాయి. ఎస్ఐబి ఆఫీసులో సీసీ కెమెరాల రికార్డులను 42 హార్డ్ డిస్క్లను మాయం చేశాడు. కీలక నేతలకు చెందిన ఫోన్ ట్యాపింగ్ డేటా, కాల్ డేటా రికార్డ్, IMEI నెంబర్లను ధ్వంసం చేశాడు. ప్రస్తుతం ప్రణీత్ రావు సిరిసిల్లలో DCRB DSPగా ఉన్నాడు. గూఢచర్యం ఆరోపణల నేపథ్యంలో ఉన్నతాధికారుల అనుమతి లేకుండా హెడ్ క్వార్టర్ విడిచి వెళ్లకూడదని ప్రణీత్ రావుకు డీజీపీ ఆదేశాలు జారీ చేశారు. కుటుంబవాదం ప్రజాస్వామ్యానికి విఘాతం కలిగిస్తుందని ప్రధాని మోదీ అన్నారు. మోదీకి కుటుంబం లేదని అంటున్నారని, కుటుంబవాదులకు ఫ్యామిలీ ముఖ్యమైతే తనకు దేశమే ముఖ్యమని చెప్పారు. అవినీతిని బయట పెడుతున్నానని కాంగ్రెస్ పార్టీ తనపై విమర్శలు చేస్తోందని అన్నారు. సంగారెడ్డి జిల్లా పటాన్చెరులో నిర్వహించిన విజయ సంకల్ప సభలో పాల్గొన్న మోదీ ప్రతిపక్ష నేతలపై విమర్శలు గుప్పించారు. కుటుంబ పాలనలో యువతను ఎదగనీయలేదని అన్నారు. కుటుంబ వాడుదుల్లో అభద్రతాభావం ఎక్కువని చెప్పారు. కుటుంబవాదులు సొంత ఖజానాన్ని నింపుతున్నారని మోదీ ధ్వజమెత్తారు. అవినీతిని వెలికి తీస్తున్నానని తనపై అపవాదులు వేస్తున్నారని అన్నారు. కాంగ్రెస్, బీఆర్ఎస్ ఒకటేనని ఆరోపించారు మోదీ. కాళేశ్వరం పేరుతో కోట్లు దోచుకున్నారని అన్నారు. భారత్ను సరికొత్త శిఖరాలకు చేర్చాలని మోదీ అన్నారు. दुनिया को ये पता है कि बीआरएस और कांग्रेस के बीच घोटाला बंधन बहुत मजबूत है. घोटाला बंधन है उनका. घोटाला बंधन यानी तेलंगाना की लूट में दोनों एक दूसरे को कवर फायर देते हैं. कवर फायर. आप देखिए, बीआरएस के लोगों ने कालेश्वरम घोटाला करके
किसानों से करोड़ों रुपए लूटे। लूटे कि नहीं लूटे? लूटे कि नहीं लूटे? लेकिन अब कांग्रेस क्या कर रही है भाई? चुप बैठी है। ये लोग बीआरएस के घोटालों की जांच तक नहीं करा रहे हैं, ऊपर से फाइलें खोज खोज करके दबा रहे हैं, क्योंकि इन्हें लगता है कि इनके भी कई लोग बीआरएस के साथ घोटाले में शामिल है। बौखलाए हुए ये लोग मेरा परिवार ना होने की बात उठा रहे हैं। ये भूल रहे हैं कि 140 करोड़ देशवासी, 140 करोड़ देशवासी ये मोदी का परिवार है। देश की हर माता, देश की हर बहन मोदी का परिवार है। अंदाजा भी नहीं है कि करोड़ों लोग मुझे अपने परिवार का सदस्य ही मानते हैं। और इसलिए आज करोड़ों परिवार एक सुर में कह रहे हैं, एक आवाज में कह रहे हैं, मैं हूं मोदी का परिवार, मैं हूं, मैं हूं, मैं हूं। तेलंगाना में भी लोग कह रहे हैं, नेने मोदी कुटुंबम, नेने मोदी कुटुंबम, नेने 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 नेने। ये परिवारवादी इतने इनसिक्योर है, इतने इनसिक्योर है, इन्होंने देश के हजारों युवाओं को राजनीति में आगे बढ़ने ही नहीं दिया। आप देखिए, कांग्रेस पार्टी पहले परिवारवादी नहीं थी, लेकिन जब से परिवारवादी बनी है, 50 साल से कम आयु वाले किसी व्यक्ति को आगे नहीं देते, आने देते। और किसी को बिठाना पड़े तो किसको बिठाएंगे? 75 साल वाले को ले आएंगे, 80 साल वाले को ले आएंगे, 85 ईयर वाले को ला करके बिठा देंगे, क्योंकि उनको डर लगता है कि 50-55 वाला आ गया और ओवरटेक कर गया तो परिवार का क्या होगा। मोदी लगातार देश की राजनीति में ईमानदार युवाओं को आगे ला रहा है। आज जब मोदी आपसे और आपके परिवार को दी गई गारंटी को पूरा करने में लगा है, तो कांग्रेस और उसके साथी मोदी को, मोदी के परिवार को गाली देने पर उतर आए हैं। ये गाली क्यों दे रहे हैं पता है? ये मोदी उनको आंखों में चुभता क्यों है? इसका कारण है, मैं इनके सैकड़ों हजारों करोड़ रुपयों के घोटालों की पोल खोल रहा हूं। मैं इन लोगों के परिवार के खिलाफ, परिवारवाद के खिलाफ मैं व्यक्तिगत आरोप किसी पे नहीं लगाया। परिवारवाद के खिलाफ आवाज उठाता हूं। आप जम्मू कश्मीर से लेकर तमिलनाडु तक देखिए, जहां जहां परिवारवादी पार्टियां राज कर रही हैं, वो परिवार तो मजबूत हुआ, लेकिन वो राज्य बर्बाद हुआ है कि नहीं हुआ है? वो परिवार मजबूत हो गए, वो राज्य मजबूत नहीं हुआ। तो ये लोग जवाब नहीं देते हैं। उस उल्टा क्या कहते हैं? ये कहते हैं मोदी का कोई परिवार ही नहीं है। क्या परिवार वालों को चोरी करने का लाइसेंस मिल गया है क्या? ना तुम्हारा परिवार है इसलिए चोरी करने की छूट?
क्या तुम्हारा परिवार ने सत्ता पर कब्जा करने की छूट? मैंने तो देखे हैं ऐसे मुख्यमंत्री, उनके एक ही परिवार के निकट के एक ही कुटुंब के 50-50 लोग उच्च पदों पर उस राज्य में विराजमान हो जाते हैं। क्या ये लोकतंत्र है क्या? और ऊपर से लोग क्या कहते हैं, मोदी के साथ हमारी विचारधारा की लड़ाई है। अब बताओ भाई, वो कहते हैं हम परिवार वाले सब करेंगे और मोदी को परिवार नहीं है, क्या ये विचारधारा की लड़ाई है क्या? वो कहते हैं फैमिली फर्स्ट, मोदी कहता है नेशन फर्स्ट। उनके लिए उनका परिवार ही सब कुछ है। मेरे लिए देश का हर परिवार सब कुछ है। इन्होंने अपने परिवार के हितों के लिए देश हित को बलि चढ़ा दिया। मोदी ने देश हित के लिए खुद को खपा दिया है। ये परिवारवादियों ने देश को लूटा, अपनी तिजोरियां भरी। मोदी ने उसको जो तनख्वाह मिलती है ना, सरकार से जो पेमेंट मिलता महीने का, उसमें से भी जब जब मौका आया कुछ न कुछ मैंने लोगों के लिए खर्च कर दिया है, दान कर दिया है। విశాఖ పర్యటనలో భాగంగా యువతకు భవిత పేరుతో కొత్త కార్యక్రమాన్ని ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి ప్రారంభించారు. చదువులన్నీ జాబ్ ఓరియంటెడ్గా ఉండాలన్న ముఖ్యమంత్రి అందుకోసమే చదువుల్లో క్వాలిటీ పెంచుతున్నామన్నారు. క్వాలిటీ చదువుల కోసం కరికులంలో మార్పులు తెస్తున్నామన్నారు. 158 పారిశ్రామిక సంస్థలు విద్యార్థులకు శిక్షణ ఇస్తున్నాయని, ట్రైనింగ్ ఇచ్చాక ఉద్యోగాలు కూడా రాబోతున్నాయని అన్నారు. ప్రతి నియోజకవర్గంలో ఒక స్కిల్ హబ్, ప్రతి జిల్లాలో ఒక స్కిల్ కాలేజ్ ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. 158 పారిశ్రామిక సంస్థలు ఈరోజు మొట్టమొదటిసారిగా కన్వర్జెన్స్ అంటే కొలాబరేషన్ జరుగుతూ ఉంది. వాళ్ళే వచ్చి ఈ కాలేజీల్లో వాళ్ళు కూడా భాగమై మన పిల్లల ట్రైనింగ్లో, కోర్సుల్లో వీళ్ళు కూడా ఇన్వాల్వ్ అయి మన పిల్లలకు ట్రైనింగ్ ఇస్తారు. ఇచ్చిన తర్వాత మన పిల్లలను ఉద్యోగాలు ఇచ్చే కార్యక్రమాలు కూడా వీళ్ళు తీసుకొని పోయే కార్యక్రమం జరుగుతూ ఉంది. నిజంగా ఇదొక చరిత్రలో ఎప్పుడూ కూడా నిలిచిపోయే ఒక ఘట్టం. మన చదువులను పాలిష్ చేసి మనకు ఉద్యోగాలు మెరుగు కల్పించే కార్యక్రమం జరగడం, వీటి అన్నిటికీ కూడా శ్రీకారం చుట్టినట్టు అవుతా ఉంది. బీసీలపై వైసీపీ ప్రభుత్వం కపట ప్రేమ చూపిస్తుందని కాంగ్రెస్ నేత తులసిరెడ్డి విమర్శించారు. 56 బీసీ కార్పొరేషన్లు ఏర్పాటు చేస్తున్నట్టు ప్రభుత్వం ప్రకటించిందని, వారికి నిధులు ఎక్కడి నుంచి తెస్తారో సీఎం చెప్పాలని డిమాండ్ చేశారు. కనీసం పత్రికా ప్రకటనలకు ఇచ్చిన నిధులు మరేకమైన కార్పొరేషన్లకు కేటాయించారని ప్రశ్నించారు. 1970లో కాంగ్రెస్ పార్టీ బీసీలకు విద్యా ఉద్యోగాలలో 25% రిజర్వేషన్లు కల్పిస్తూ జీవో తీసుకొచ్చిన విషయాన్ని తులసిరెడ్డి గుర్తు చేశారు. బీసీల పట్ల టీడీపీ వైకాపాలు ముసలికన్నీరు కార్చడం, కపట ప్రేమ ప్రదర్శించడం చాలా హాస్యాస్పదంగా ఉంది. బీసీల నిజమైన నేస్తం ఒక్క కాంగ్రెస్ పార్టీ మాత్రమే. 1970 జూలై 23వ తారీఖున జీవో 1793 ద్వారా బీసీలకు విద్యా ఉద్యోగాలలో 25% రిజర్వేషన్ కల్పించింది కాంగ్రెస్ పార్టీ, కాంగ్రెస్ ప్రభుత్వం. ఆనాడు సమైక్య ఆంధ్రప్రదేశ్లో కాసు బ్రహ్మాందరెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు. ఆనాటికి బీజేపీ పార్టీ పుట్టల, టీడీపీ పార్టీ పుట్టల, జనసేన పార్టీ పుట్టల, వైకాపా పార్టీ పుట్టలేదు. చంద్రబాబు నాయుడు గారు రాజకీయాలకే రాలేదు. జగన్మోహన్ రెడ్డి అసలు ఆయనే పుట్టలేదు. అప్పట్లోనే బీసీల సాధికారత గురించి, సంక్షేమం గురించి ఆలోచించినటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ. బీసీల పట్ల టీడీపీ వైకాపాలు ముసలికన్నీరు కార్చడం. రానున్న ఎన్నికల్లో తమదే గెలుపుని ధీమా వ్యక్తం చేశారు మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి. చిత్తూరు జిల్లాలో పర్యటించిన ఆయన సంతపేటలో నూతనంగా నిర్మిస్తున్న ఉద్యానవనకు భూమి పూజ చేశారు. ప్రజలకు సీఎం జగన్ అనేక సంక్షేమ పథకాలు అందిస్తున్నారని తెలిపారు. వచ్చే ఎన్నికల్లో తమ అభ్యర్థులను భారీ మెజార్టీతో గెలిపించారని మంత్రి కోరారు.
కార్పొరేషన్ కన్వీనర్, అదేవిధంగా ఇక్కడ ఒక పార్క్ ఏర్పాటు చేసి ఓకే సమయం అన్నా జగదీశ్ అన్న ఓకే సమయం కార్పొరేషన్ కన్వీనర్ అదేవిధంగా వస్తుంది అని చెప్పి చెప్పారు. అదేవిధంగా విజయానంద రెడ్డి కూడా ఇక్కడ సింగిల్గానే వస్తాడు. ఎంతమంది వ్యక్తులు తెలుగుదేశం పార్టీలో చేరినా నష్టం లేదు. విజయం సాధించబోయేది వైఎస్ఆర్ కాంగ్రెస్. జీవో నెంబర్ 3పై బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత మహిళలను తప్పుదో పట్టిస్తున్నారని కాంగ్రెస్ ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్ అన్నారు. వెబ్ నోట్ మెమోను విడుదల చేసి మోసం చేసింది బీఆర్ఎస్ పార్టీ అని మండిపడ్డారు. నిరుద్యోగులకు ఇచ్చిన మాట మీద కాంగ్రెస్ నిలబడుతోందన్నారు. తెలంగాణ రాష్ట్ర హైకోర్టు ఆదేశాలను బీఆర్ఎస్ ఫాలో కాలేదన్నారు. కవిత లేవనైతే అంశాలపై కాంగ్రెస్ చర్చకు సిద్ధమంటూ చెప్పుకొచ్చారు. బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు ఏ ఒక్క రోజైనా రాష్ట్ర సమస్యలపై మాట్లాడితే గౌరవం ఉండేదని బల్మూరి వెంకట్ తెలిపారు. రేవంత్ రెడ్డి గారు ఉన్న ఉద్యోగాలన్నీ కూడా నింపేస్తే జీవిత కాలం పాటు మాకు కానీ మా పార్టీకి కానీ తెలంగాణ రాష్ట్రంలో మనుగడనే ఉంటుందని చెప్పని తెలంగాణలో నిరుద్యోగుల మధ్యలో ఇచ్చిపెట్టి వాళ్ళని విభజించి కొత్త కొత్త పదాలు తీసుకొని గౌరవ ఎమ్మెల్సీ కవిత గారు ఎన్నడూ లేని విధంగా అంటే 9 సంవత్సరాలుగా ఎక్కడ మహిళలు ఇబ్బంది పడ్డా, ఏదైతే టీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం ఏర్పడ్డాక మంత్రివర్గంలో మహిళా మంత్రులకి చోటు కల్పించని రోజు ఏ రోజు వారు నోరు తెరవలే. మహిళలకు అన్యాయం జరుగుతుంది, మహిళల పైన ఏదైతే అత్యాచారాలు జరుగుతున్న రోజు కూడా ఏ రోజు కవిత గారు బయటికి వచ్చి మాట్లాడలే. అంటే గతంలో టీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఏదైతే ఇచ్చిన కొన్ని మెమోలని మర్చిపోయి ఇప్పుడే కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే మేమే ఏదో కొత్తగా అంటే సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ కి వ్యతిరేకంగా, కాన్స్టిట్యూషన్ కి వ్యతిరేకంగా మేమేదో డెసిషన్ తీసుకున్నామని చెప్పని నిరుద్యోగులని మా మహిళా సోదరులని తప్పుదో పట్టించే ప్రయత్నం కవితక్క చేస్తుంది. ఇది ముమ్మాటికి తప్పు. మల్లారెడ్డి ఇంజనీరింగ్ కాలేజ్లో విద్యార్థులు ఆందోళనకు దిగారు. ఎంఆర్ఈసీ మెయిన్ క్యాంపస్లో గర్ల్స్ హాస్టల్లో ఆహారంలో పురుగులు వచ్చాయని నిరసన వ్యక్తం చేశారు. భోజనం స్వీట్స్లో పురుగులు వచ్చాయని తెలుసుకున్న విద్యార్థి సంఘాల నేతలు హాస్టల్కు చేరుకున్నారు. క్యాంపస్ ఎదుట ఆందోళన చేపట్టారు. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని విద్యార్థి సంఘాల నేతలను అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్కు తరలించారు. పోలీస్ స్టేషన్లో రౌడీ షీటర్కు పోలీసులు పుట్టినరోజు వేడుకలు చేసిన ఘటన జయశంకర్ భూపాలపల్లి జిల్లా మొగుళ్లపల్లి పోలీస్ ఠాణాలో చోటు చేసుకుంది. సమస్యలపై వచ్చిన ఫిర్యాదుదారులపై శ్రద్ధ పెట్టడంలో ఆసక్తి చూపని ఎస్ఐ అదే పోలీస్ స్టేషన్లో ఓ మర్డర్ కేసులో నిందితుడైన రౌడీ షీటర్ పుట్టినరోజును కేక్ కట్ చేయడం అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది. రౌడీ షీటర్ జన్మదిన వేడుకల్లో ఎస్ఐ కట్ చేసి తినిపించడం చర్చనీయాంశంగా మారింది. ప్రభుత్వ కార్యాలయంలో ప్రైవేట్ కార్యక్రమాలు నిర్వహించకూడదని నిబంధనలు ఉన్నప్పటికీ ఎస్ఐ నిబంధనలు మర్చిపోయి ఇలా ప్రవర్తించడం పట్ల ప్రజలు మండిపడుతున్నారు. ఇప్పటికైనా జిల్లా ఉన్నత పోలీసు అధికారులు ఎస్ఐపై చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు. నిర్మల్ జిల్లా ధర్మాజీపేట్ వద్ద రైతులు ధర్నా నిర్వహించారు. సదర్మ డ్యాం క్రింది గ్రామాలకు యాసంగి పంటకు నీటిని అందించాలని డిమాండ్ చేస్తూ రోడ్డుపై బైఠాయించారు. కడెం ప్రాజెక్టు ఏఈ రవికుమార్ డబ్బులు తీసుకొని నీటిని విడుదల చేస్తున్నారని, వెంటనే రవికుమార్పై చర్యలు తీసుకోవాలని కోరారు. అలాగే సంబంధిత అధికారులు హామీ ఇచ్చేంత వరకు ధర్నా విరమించబోమని హెచ్చరించారు. ఈ
తాండవాళ్ళం అందరం కూడా రైతులము మేము ఈరోజు ధర్మాజిపేట దగ్గర మేము ధర్నా చేయడం జరుగుతుంది. ఎందుకనగా ఈరోజు మనకు స్టార్టింగ్లో మాకు వాటర్ ఇస్తా అని చెప్పేసి ఇప్పటి వరకు వాటర్ ఇవ్వకుండా మా రైతులందరూ కూడా ఇబ్బంది పెడుతున్నారు. మేము ఇక్కడ ఈ సమస్య గురించి మేము ఎమ్మెల్యే గారిని కూడా కలిసాము. ఎమ్మెల్యే గారు కూడా ఇమీడియట్ రియాక్షన్ అయ్యి మన ఏఈ గారికి ఫోన్ చేయడం జరిగింది. ఆ ఏఈ గారు ఇప్పటి వరకు కూడా స్పందించలేదు. స్పందించినప్పటికీ కూడా కాల్ చేస్తే కాల్ రెస్పాండ్ కావట్లేదు. డబ్బులు కావాలని చెప్పేసి డబ్బులు కూడా తీసుకోవడం జరిగింది. ఇలా మా రైతులను చాలా ఇబ్బంది పెడుతున్నారు. ఫోన్ చేస్తే రెస్పాండ్ అవ్వట్లేదు. వారానికి ఒకసారి నీళ్ళు ఇస్తున్నారు. వారానికి ఒకసారి నీళ్లు కాదు కదా, అసలు ఏం కూడా లేదు. పొలాలను ఎండిపోతున్నాయి. కావాలంటే ఒకసారి అధికారులు వచ్చి కూడా చూడాల్సిందిగా కోరుచున్నాము. దాంతోపాటు ఇరిగేషన్ డిపార్ట్మెంట్ వెంటనే సస్పెండ్ చేయాలి. ఎందుకనగా ఇలా మనకు ఏఈ స్టాఫ్ స్పెషల్గా ఏఈ స్టాఫ్ బట్టి అక్కడ ఇవాళ ఆయన రెస్పాన్సిబుల్ తీసుకోవాలి. ఖచ్చితంగా ఈ ఇరిగేషన్ డిపార్ట్మెంట్లో పనిచేసే ప్రతి ఒక్కరు కూడా దానికి సంబంధించి ఖచ్చితంగా మాకు న్యాయం చేయాలని చెప్పేసి మేము కోరుచున్నాము. భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ చైర్మన్ ఎస్ సోమనాథ్ క్యాన్సర్ బారిన పడ్డారు. ఈ విషయాన్ని ఆయనే స్వయంగా చెప్పారు. సూర్యుడిని అధ్యయనం చేసేందుకు రూపొందించిన ఆదిత్య L1 ప్రయోగం చేపట్టిన రోజే వ్యాధి నిర్ధారణ అయినట్లు తెలిపారు. ఓ మలయాళం వెబ్ ఛానల్కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన విషయాలు పంచుకున్నారు. ప్రస్తుతం పూర్తిగా కోలుకున్నట్లు చెప్పారు. చంద్రయాన్ 3 ప్రయోగం సమయంలోనూ ఆరోగ్య సమస్యలు వచ్చాయని చెప్పారు. ఆ సమయంలో దాని గురించి నాకు స్పష్టమైన అవగాహన లేదన్నారు. కానీ ఆదిత్య L1 మిషన్ ప్రయోగించిన ఉదయమే వైద్య పరీక్షలు చేయించుకున్నారని, కొద్ది సమస్య ఉన్నట్లు వైద్యులు గుర్తించారని వివరించారు. ప్రయోగం ముగిసిన తర్వాత చెన్నై వెళ్లి మరిన్ని స్కాన్లు చేయించానని చెప్పారు. అప్పుడే తన కడుపులో కణితి పెరిగిందని, మరో 2-3 రోజుల అనంతరం క్యాన్సర్ అని నిర్ధారణ అయిందని తెలిపారు. అది వంశపారపర్యంగా వచ్చే వ్యాధని ఇస్రో చైర్మన్ సోమనాథ్ చెప్పారు. ఈ విషయం తెలిసిన వెంటనే కుటుంబ సభ్యులతో పాటు సహోద్యోగులు ఆందోళనకు గురయ్యారు. గతేడాది సెప్టెంబర్ 2న ఆదిత్య L1 ప్రయోగం చేపట్టిన తర్వాత ఆపరేషన్ చేయించుకోవాలని వైద్యులు సూచించారు. అనంతరం శస్త్రచికిత్సతో పాటు కీమోథెరపీ కూడా చేయించుకున్నానని, అలా అవన్నీ భరించాల్సి వచ్చిందని సోమనాథ్ చెప్పారు. తొలుత కాస్త కంగారు పడినప్పటికీ క్యాన్సర్కు పూర్తి పరిష్కారంగా చికిత్స ఉందన్న విషయంపై ఇప్పుడు అవగాహన వచ్చిందని ఇస్రో చీఫ్ అన్నారు. కర్ణాటక డిప్యూటీ సీఎం కాంగ్రెస్ సీనియర్ నేత డికే శివకుమార్కి ఊరట లభించింది. ఆయన మీద దాఖలైన మనీ లాండరింగ్ కేసుని సుప్రీంకోర్టు కొట్టివేసింది. 2017 ఆగస్టులో ఢిల్లీలోని అతని ఫ్లాట్లో లెక్కల్లో చూపించిన డబ్బు దొరికింది. ఈ నేపథ్యంలో ఈడీ ఐపీసీ సెక్షన్ 120B కింద 2018లో మనీ లాండరింగ్ కేసును నమోదు చేసింది. దీని మీద విచారణ చేపట్టిన ఈడీ 2019 సెప్టెంబర్లో శివకుమార్ను అరెస్ట్ చేసింది. ఢిల్లీ హైకోర్టు ఆయనకు బెయిల్ మంజూరు చేసింది. కాగా బీజేపీ రాజకీయ కక్షకు పాల్పడుతోందని, న్యాయ వ్యవస్థపై తనకు నమ్మకం ఉందని గతంలో శివకుమార్ పేర్కొన్నారు. ఎట్టకేలకు సుప్రీంకోర్టు ఆ కేసులో ఆయనపై విచారణ నిలిపివేయాలని ఆదేశించింది. అమెరికాలో రిపబ్లికన్ పార్టీ తరపున అధ్యక్ష అభ్యర్థిత్వానికి పోటీ పడుతున్న భారత సంతతి నాయకురాలు నిక్కీ హేలీ వాషింగ్టన్ డీసీ ప్రైమరీలో డొనాల్డ్ ట్రంప్పై నెగ్గి చరిత్ర సృష్టించారు. ఈ విజయంతో ఆమె రిపబ్లికన్ అధ్యక్ష ప్రైమరీని నెగ్గిన తొలి మహిళగా గంత సాధించారు. దీంతో పాటు ఆటో డెమోక్రాట్లు, ఇటు రిపబ్లికన్ల తరపున ప్రైమరీ నెగ్గిన తొలి భారత సంతతి అమెరికన్గా కూడా నిలిచారు. గతంలో అగ్రరాజ్య అధ్యక్ష పదవిని ఆశించి పోటీ చేసిన భారత సంతతికి చెందిన బాబీ జిందాల్, కమలా హారిస్, వివేక్ రామస్వామి ఒక్క ప్రైమరీలోనూ విజయం సాధించలేదు. వరుస పరాజయాలతో రిపబ్లికన్ పార్టీ అధ్యక్ష రేసులో వెనుకంజలో ఉన్న హేలీకి ఇదే తొలి ప్రైమరీ గెలుపు. వాషింగ్టన్ డీసీని సొంతం చేసుకోవడంతో ఆమె వరుస విజయాలతో దూసుకుపోతున్న మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ దూకుడును తొలిసారి అడ్డుకట్ట వేశారు. హేలీకి 51% ఓట్లు రాగా ట్రంప్ కేవలం 33.2% ఓట్లకే పరిమితమయ్యారు. ఈ ప్రైమరీలోని 19 మంది రిపబ్లికన్ ప్రతినిధులను హేలీ సొంతం చేసుకున్నారు. దీంతో ఇప్పటి వరకు ఆమె ఖాతాలో దేశవ్యాప్తంగా 43 మంది ప్రతినిధులు చేరారు. ట్రంప్ గెలుచుకున్న 247 మంది ప్రతినిధులతో పోలిస్తే హేలీ ఇంకా చాలా వెనుకంజలో ఉన్నారు. అమెరికా మాజీ అధ్యక్షుడిని అధిగమించాలంటే మంగళవారం జరగనున్న 15 ప్రైమరీల్లో ఆమె భారీ గెలుపు నమోదు చేయాల్సి ఉంటుంది.
సొంత రాష్ట్రమైన దక్షిణ కరోలినా సహా చాలా ప్రైమరీలో నిక్కీ ఓడారు. అయినప్పటికీ ఆమె రేస్ నుంచి వైదొలగడానికి సుముఖత వ్యక్తం చేయలేదు. ట్రంప్కు తానే ప్రత్యామ్నాయం అంటూ ప్రచారంలో పదే చెబుతూ తన అభిమానులను ఉత్తేజపరుస్తున్నారు. ట్రంప్ వర్గీయులు మాత్రం డెమోక్రాట్లకు కంచుకోట అయిన వాషింగ్టన్ డీసీలో హేలీ గెలుపును తాము పెద్దగా పట్టించుకోవడం లేదని చెబుతున్నారు. ఎండాకాలం వచ్చిందంటే ప్రజలకు మొదటగా గుర్తొచ్చేది నీటి కొరత. ప్రపంచంలో ఆహార కొరత ఎలా ఉందో కొన్ని చోట్ల నీటి కొరత కూడా అదే విధంగా ఉంది. నీటిని పొదుపుగా వాడాలి అని ఎంతోమంది నిపుణులు సూచించినా జనాలు పట్టించుకోవడం లేదు. కొన్ని ప్రదేశాల్లో త్రాగడానికి గుక్కడి నీళ్లు కూడా లేక అవస్థలు పడుతున్నారు. కొందరు నీటిని వృధా చేయడం వల్ల అది ఇంకొకరి నీటి కరువుకు కారణమవుతుంది. ఇప్పుడు దక్షిణాఫ్రికాలోనూ ఇలాంటి పరిస్థితే నెలకొంది. దక్షిణాఫ్రికా రాజధాని కేప్ టౌన్ ప్రపంచంలోనే మొదటి నీటి రహిత నగరంగా ప్రకటించబడింది. ఏప్రిల్ 14, 2023 తర్వాత నీటిని సరఫరా చేయడంలో కేప్ టౌన్ విఫలమైంది. నీటి ఎద్దడి కారణంగా జనాలు నానా అవస్థలు పడుతున్నారు. స్నానం చేయడంపై కూడా నిషేధం అమల్లో ఉందంటే పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు. దాదాపు 10 లక్షల మందికి కనెక్షన్ నిలిపివేయడానికి సన్నాహాలు జరుగుతున్నాయి. పెట్రోల్ పంపులకు వెళ్లి పెట్రోల్ కొనుగోలు చేసినట్లు కేప్ టౌన్లో నీటి కోసం జనం క్యూ కడుతున్నారు. అదనపు నీటి కోసం పోటీ వారిని కట్టడి చేసేందుకు ప్రభుత్వం పోలీసులను నియమించింది. ప్రపంచంలోని నీటిలో కేవలం 2.7% మాత్రమే తాగడానికి అనుకూలంగా ఉంది. కేప్ టౌన్ పరిస్థితి ప్రపంచంలో ఎవరికైనా రావచ్చు. కాబట్టి నీటిని పొదుపుగా వాడాలని నిపుణులు సూచిస్తున్నారు. సమీపంలోని అన్ని డ్యాంలలో నీటి మట్టం తగ్గుముఖం పట్టడంతో భూగర్భ జలాలు మరింత లోతుకు చేరుకున్నాయి. బాధ్యతాయుతమైన పౌరుడిగా నీటి వృధాను అరికట్టడం ద్వారా నీటిని ఆదా చేస్తాం. కలిసికట్టుగా ఈ సంక్షోభాన్ని ఎదుర్కొందాం. రాబోయే కరువులో నీటిని పొదుపు చేసిన తృప్తి తప్పకుండా నెరవేరుతుంది. దాహంతో ఉన్న మన ప్రజల దాహార్తి తీరుతుంది. తర్వాతి తరానికి కూడా నీరు లభిస్తుంది. SCTV Bulletin updates. For more updates, keep watching Swatantra News.